మస్తుగా అందరు సుఖపడుతారు. అయ్యా కష్టం చేసి పెడితే కొడుకులు సుఖపడతారు. నేను సంపాదించింది లేకపోయాను, కష్టపడబడదు. హాయ్ గైస్, ఎప్పుడు నేను భయపడుతున్న రోజు అయితే రానే వచ్చింది. సో ఈ రోజు నేను దుబాయ్ మళ్ళీ వెళ్ళిపోతున్నా. వచ్చేప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో బయటప్పుడు దానికన్నా ఎక్కువ బాధ ఉంటుంది. ఇప్పటికే నేను వచ్చి 2 months కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ కాల్ అయితే రావడం జరిగింది. నేను వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ డే మన ఇంటికాడ. అమ్మ, చెల్లి, నాన్న అందరు ఏడుస్తున్నారు. నిజానికి అమ్మ చెప్పినట్టు నా కష్టానికి కారణమైతే వీళ్ళైతే కాదు. ఎందుకు అంటే చదివిపించిన కనీసం డిగ్రీ అయినా కంప్లీట్ చేసుకుని, లేదంటే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని అనుకొని స్కిల్స్ ఏదైనా నేర్చుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను గత 5 సంవత్సరాల నుంచి దేశంకి అయితే రావడం జరుగుతుంది. ఒక ఏజ్ వరకు అయితే దుబాయ్ అంతా మంచిగా ఉంటుంది. ఒక ఏజ్ దాటినామంటే అప్పుడు కష్టం అనిపిస్తుంది. పోవాలంటే ఈ రోజు నాకు అలాగే జరుగుతుంది. అసలు వెళ్ళాలనే లేదు, తప్పట్లేదు, వెళ్ళాలి. సో నేనైతే ఆల్రెడీ బయలుదేరిపోయినా. నోళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చినాక కూడా ఎయిర్పోర్ట్ అయితే ఆగట్లేదు. ఇంతకన్నా ఎక్కువ చెప్పాలి అంటే వాళ్ళకన్నా ఎక్కువ ఎక్కి ఏడవాలనిపిస్తుంది. నాకు అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. చూస్తా, ఒక సంవత్సరం చేయడానికి ట్రై చేస్తా. తప్పకపోతే మళ్ళీ 2 సంవత్సరాలు కంటిన్యూ చేయాల్సి వస్తుందో తెలీదు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.